మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇవాళ భీమవరం ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాము. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఈరోజు 8,09,39 మంది పిల్లలకు జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా
అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇదొకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి, ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి, గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి అని చెప్పి వీరందరూ పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు తలరాతలు మారుతాయి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు 2017-18కి సంబంధించిన ఫీజులు సైతం పెండింగ్లో ఉన్న పరిస్థితులు, బకాయిలుగా ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు, దానికి సంబంధించిన 1,777 కోట్ల రూపాయలు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతోనే మనమే చెల్లించామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి తేడా గమనించినట్టయితే గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఖర్చు చేయని పరిస్థితులు ఉంటే ఈరోజు 18,576 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చదువు అన్నది ఒక తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను కానీ ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నా కానీ వెనకబడిన తలరాతలు, వెనకబడిన కులాల తలరాతలు కానీ లేదా ఒక దేశపు భవిష్యత్తు కానీ ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టి ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో స్కూల్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగులోనూ కూడా ఈ 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేయగలిగాము అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. నాడు నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. స్కూళ్లలో, గవర్నమెంట్ బడులలో పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక కానివ్వండి,
స్కూళ్లలో పిల్లలకు మంచి భోజనం పెట్టాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరు మీద ఫోకస్ పెట్టిన విధానం కానివ్వండి, పిల్లలు బాగా చదవాలి, ఆ పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను మోటివేట్ చేస్తూ ఆ తల్లుల కోసం ఇచ్చే వైఎస్ఆర్ అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, పిల్లలు ప్రపంచంతో పోటీ పడి గెలవాలి అని తపన తాపత్రయంతో గవర్నమెంట్ బడులలో అన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి గవర్నమెంట్ బడులను రూపురేఖలు మారుస్తా ఉన్న పరిస్థితులు కానివ్వండి, గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చే విషయం కానివ్వండి, ఒక పేజీ తెలుగు ఒక పేజు ఇంగ్లీషు పక్కనే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు ఇప్పించాలి అని తపన తాపత్రయపడతా ఉన్న విషయం కానివ్వండి, పిల్లల కోసం తాపత్రయంతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అవైలబుల్గా ఉన్న బైజూస్ కంటెంట్ ఆన్లైన్కి వెళ్ళి ఆ బైజూస్ కంటెంట్ కనుక కావాలి అని అనుకుంటే 15,000 రూపాయలు కడితే తప్ప అందుబాటులోకి రాని ఆ బైజూస్ కంటెంట్ ఏకంగా ఈరోజు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు అందించడం కానివ్వండి, ప్రతి బడిలోని ప్రతి క్లాసు 6వ తరగతి నుంచి ఆ పైన ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ప్రతి క్లాస్ రూము కూడా డిజిటల్గా ఐఎఫ్పీలు బిగించి డిజిటల్ క్లాస్ రూములుగా వాటిని మార్చి డిజిటల్ బోధన తీసుకురావటం కానివ్వండి, గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 8వ తరగతికి వచ్చేసరికి ఆ 8వ తరగతి పిల్లలకందరికీ కూడా ట్యాబులు ఇచ్చే విషయం కానివ్వండి, ఇలా ప్రతి అడుగు విప్లవాత్మక అడుగే. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు సిబిఎస్ఈతో మొదలై ఐబి జరుగుతా ఉన్న ప్రయాణం పిల్లలందరినీ కూడా గొప్పగా చదివించాలని తపన తాపత్రయంతో 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ కోసం ప్రిపేర్ చేయాలి అని చెప్పి టోఫుల్ను ఒక సబ్జెక్టుగా తీసుకొచ్చిన పరిస్థితులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు పెట్టిన పరిస్థితి, క్లాస్ టీచర్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లు తీసుకొచ్చిన పరిస్థితి వరకు కూడా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. పిల్లల బంగారు భవిష్యత్ కోసం, ఆ పిల్లల కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ళ జగన్ మామ అడుగులు వేశాడు అన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. తపన తాపత్రయం బడులను ఒకవైపు రూపురేఖలన్నీ కూడా మారుస్తూ మరోవైపున హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టడం జరిగింది. నాడు నేడుతో మారుతా ఉన్న బడులొకటే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టి హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరికులంలో మొట్టమొదటిసారిగా మార్పులు చేశాం. కరికులం మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం బహుశా ఎప్పుడు చూసుండరు. కరికులంలో పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, ఆ కరికులం ఎలా ఉంది అని మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా కరికులం మీద కూడా ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతా ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో కూడా ఒకవైపున డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకుంటా ఉన్నాం. ఆ డిగ్రీలో ఈరోజు ఆన్లైన్ వర్టికల్స్ను ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఈరోజు తీసుకుని రావడం జరిగింది. డిగ్రీలో ఏకంగా 10 నెలల పాటు ఇంటర్న్షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి. జాబ్ ఓరియంటెడ్గా ఈరోజు కోర్సులన్నీ కూడా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి. ఇదొకటే కాకుండా మన పిల్లలు
ప్రపంచంలో మేటి యూనివర్సిటీస్తో పోటీపడి చదువులు మన రాష్ట్రంలో కూడా ఉండాలి అని తాపత్రయంతో పడి అంతర్జాతీయంగా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎంఐటి హార్వర్డ్ లాంటి సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎంఐటి హార్వర్డ్ ఎల్బిఎస్ ఎల్ఎస్సి ఇటువంటి వారి సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టులకు సంబంధించిన సర్టిఫికెట్లు మన పిల్లలకు మన డిగ్రీ చదువుతూ ఉండగా ఆ సబ్జెక్టు సర్టిఫికెట్ ఆ ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి కూడా వచ్చేట్టుగా ఎడెక్స్ అనే సంస్థతో ఇంటర్నేషనల్ సంస్థతో టైఅప్ అయి అది కూడా ఆన్లైన్లో ఆ కోర్సులన్నీ కూడా తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దీనికి అనుసంధానం చేస్తూ ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన కోర్సులు కూడా మన డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన పేద విద్యార్థి మన పిల్లలు మన రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభాష్యం చేయగలిగితే ప్రపంచంతో పాటు వీళ్ళు కూడా వేగంగా ఎదగగలుగుతారు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా వీళ్ళకు పిలిచి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ ఎంఐటి యూనివర్సిటీ ఎల్బిఎస్ ఎల్ఎస్సి ఇటువంటి యూనివర్సిటీస్ సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీస్తో అనుసంధానమై మన డిగ్రీస్తో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటామని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఇదొకటే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి మన పిల్లలు రాగలిగితే ఆ చదువుల వల్ల వాళ్ళ తలరాతలు మారడమే కాకుండా మన రాష్ట్ర తలరాతలు కూడా వాళ్ళు మార్చగలుగుతారు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం. టాప్ 50 కాలేజెస్ 21 ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా 350 కాలేజీలు. ఈ కాలేజీలో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీలలో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కావాల్సిన పని లేదు. సీటు వచ్చినా ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాము, ఎలా పోగలుగుతాము అని చెప్పి భయపడాల్సిన పని లేదు. జగనన్న విదేశీ విద్యా దీవెన ఏకంగా మీరు సీటు తెచ్చుకోండి, ఏకంగా ₹1,25,00,000 వరకు ఆ ఫీజులన్నీ కూడా మీ జగన్ మామే భరిస్తాడు అని చెప్పి కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం. దీనివల్ల ఇప్పటికే 400 మంది పిల్లలు ఈరోజు జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ప్రపంచంలోనే ఉన్న ప్రఖ్యాత కాలేజీలలో ఈరోజు చదవగలుగుతా ఉన్నారు, చదువులు చదువుతూ ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడమే కాదు, రాష్ట్రం రూపురేఖలు కూడా మార్చే లీడర్షిప్ పొజిషన్లోకి వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వస్తారు. వాళ్ళందరూ కూడా అటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా పెద్ద ఉద్యోగాలు పెద్ద సంస్థల్లో వాళ్ళు వచ్చి మన పిల్లల్లో కూడా చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ విద్యా రంగంలోనే హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, కేవలం తీసుకొచ్చిన ఈ సంస్కరణల మీద మాత్రమే లెక్కలేసుకుంటే ఈ 55 నెలల కాలంలో అక్షరాల ఖర్చు చేసింది ₹73,000 కోట్ల కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎడ్యుకేషన్ అనే ఒకే ఒక్క సెక్టర్ మీద కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ కేవలం ఈ సంస్కరణల మీద మాత్రమే మన పిల్లలు చదవాలి, గొప్పగా ఎదగాలి అని తాపత్రయంతో
బహుశా ఎప్పుడు గతంలో జరగని విధంగా ఖర్చు చేసింది ఏకంగా 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి మార్పులు ఒక్క విద్యారంగంలో మాత్రమే కాదు కనిపించేటివి. ఈరోజు ఇలాంటి గొప్ప మార్పులు ఈరోజు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగంలో చూసినా కనిపిస్తుంది, వ్యవసాయ రంగంలో చూసినా కనిపిస్తాయి, మహిళా సాధికారత విషయంలో కూడా కనిపిస్తాయి, సామాజిక న్యాయం విషయంలో కూడా కనిపిస్తాయి, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ కూడా ఇలాంటి మార్పులు ఈ 55 నెలలుగా ప్రతి అడుగు వేస్తూ మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సందర్భంగా ఈ మార్పుల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మార్పుల్లో ఏ ఒక్కటి చేయటానికి కూడా ఏనాడు కూడా గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాకన్నా ముందు గత ప్రభుత్వాన్ని చూశారు. నాకన్నా ముందు చూసిన గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇన్ని మార్పులు మీ బిడ్డ జగన్ చేయగలుగుతా ఉన్నాడు, మీ అన్న జగన్ చేయగలుగుతా ఉన్నాడు, మీ తమ్ముడు జగన్ చేయగలుగుతా ఉన్నాడు, మీ జగన్ చేయగలుగుతా ఉన్నాడు. మరి ఇలాంటి మార్పులు ఏనాడు కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం. ఆ మనిషి, ఆ పెద్ద మనిషి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు. జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు, ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు. ఆ అధికారంతో కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? ఎందుకు ఆ 5 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చెయ్యలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనసుల్లో లేరు, వారికి విలువలు లేవు, వారికి విశ్వసనీయత అంతకన్నా కూడా లేదు. వాళ్ళ దృష్టిలో అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, వాళ్ళు బాగుపడడం కోసం మాత్రమే అధికారం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఆలోచనలు చేసి వాళ్ళందరినీ కూడా అడగమని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో 4 మాటల్లో మీ అందరికీ కూడా చెబుతాను. ఈ దుష్ట చతుష్టయానికి సంబంధించిన ఈ గ్యాంగ్లో, ఈ ముఠాలో
ముందుగా ఇదే భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలెడతాను. వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు, ఈయన తప్ప. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయన తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసుండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం. మరో విచిత్రం కూడా చెప్పాలి. మరో విచిత్రం ఏమిటనంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటనంటే రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా ఉన్నాం. నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని 4 ఏళ్లకు ఒకసారి, 3 ఏళ్లకు ఒకసారి
ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడు కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో, రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆయనేమో ఏ భార్యతోనూ కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు. కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు. తన క్యాడర్కి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాలి అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అడిగేది ఒకటే, 2 విషయాలు కన్నా కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒకరేమో పిల్లనిచ్చిన మామ, ఒకరైతే పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తు కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తా ఉన్న ఈ చంద్రబాబు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడతా ఉన్న ఈ దత్తపుత్రుడు, వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబమైనా, ఏ ఒక్క పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా అని అడుగుతా ఉన్నా. ఎదగగలుగుతుందా అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ఏదైనా ప్రజలకు మంచి ఎప్పుడైనా జరుగుతుందా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరి చరిత్ర మరికొంత వివరంగా కూడా, వీరి చరిత్ర గురించి మరికొంత వివరంగా కూడా చెప్తాను. చంద్రబాబు ఈ మనిషి వయసు 75 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ వ్యక్తి మరి కేవలం 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీకొడుతున్నాడు. మరి మీ బిడ్డతో కేవలం 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా. 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా అలాంటి వాడు ఢీ కొడుతూ ఉన్నప్పుడు ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 14 సంవత్సరాల కాలంలో గుర్తు పెట్టుకోదగిన మంచి ఏదైనా, ఎవరికైనా, ఎప్పుడైనా ఈ పెద్ద మనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి
ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ప్రజలు నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి. లేదా లేదా మన అమ్మఒడి, మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న అమ్మఒడి కంటే మెరుగైన పథకము తాను అమలు చేసి ఉంటే, నా 14 సంవత్సరాల కాలంలో అమ్మఒడి కంటే కూడా మెరుగైన పథకం నేను అమలు చేశాను అని చెప్పి ఓటు అడగాలి. లేదా మన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్, ఇంకా మెరుగైన కార్యక్రమం తాను ఒకవేళ అమలు చేసి ఉంటే, ఆ ఫలానది నేను అమలు చేశాను అని చెప్పి ఓటు అడగాలి. లేదా మీ బిడ్డ హయాంలో వైఎస్ఆర్ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఏదైనా తాను చేసి ఉంటే, ఆ ఫలానిది నేను చేశాను అని చెప్పి ఓటు అడగాలి. లేదా మీ బిడ్డ హయాంలో మాదిరిగా ఏకంగా 31 లక్షల ఇంటి స్థలాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం మీ బిడ్డ హయాంలో. అందులో కడతా ఉన్న ఇల్లు అక్షరాల మరో 22 లక్షల ఇల్లులు కడతా ఉన్నాం. ఇంతకన్నా ఇంకా మెరుగైన కార్యక్రమం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండి కూడా తాను చేశాను, ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం చేశాను అని చెప్పి ఓట్లు అడగాలి. లేదా మీ బిడ్డ హయాంలో ఇవాళ అమలవుతా ఉన్న డీబీటీ కార్యక్రమం, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా 2,45,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఏకంగా 2,45,000 కోట్ల రూపాయలు పంపించాం ఈ 55 నెలల కాలంలో. ఇలా తాను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ఎన్ని బటన్లు నొక్కానని చెప్పి, ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని చెప్పి ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి తాను చెప్పగలడా అని అడుగుతా ఉన్నా. ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వం ఏమిచ్చిందో, మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి చూపించి ఓటు అడగగలడా? ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. కుప్పంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగగలడా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అడగలేడు. కారణం ఏమిటో తెలుసా? ఎవరికి కూడా తాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరికి కూడా తాను మంచి చేసిన చరిత్ర లేనే లేదు కాబట్టి అడగలేడు. ఇలాంటి వ్యక్తి ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట, మీరందరూ కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట, అందులో చంద్రబాబు మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ అడుగుతా ఉన్నా. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామాన్నైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అనంటే
గుర్తుకొచ్చేది మీ జగన్. పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది. ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం, ఆ సచివాలయంలో 10 మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు, ఈ పౌర సేవలు ఎవరు తీసుకొచ్చారు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏ గ్రామమైనా తీసుకోండి, ఆ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు 70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి మరి 1వ తారీఖునే ఇంటికి వచ్చి, అది 1వ తారీఖున సెలవు దినమైనా సరే, ఆదివారమైనా సరే, ఆ 1వ తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది. ఆ పెట్టేది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ₹1 కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఆ పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి. గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో విప్లవాత్మక మార్పులు తెలుస్తూ మన గ్రామ స్థాయిలోనే, మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అనంటే ఆ విలేజ్ క్లినిక్ వచ్చేది మీ జగన్. గ్రామ గ్రామాన మహిళా పోలీసులు, ప్రతి అక్క చెల్లెమ్మ సెల్ ఫోన్లో దిశ యాప్, ఇవి ఏవి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్. ఆరోగ్య సురక్ష ద్వారా, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఒక 108, ఒక 104, ఒక ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది ఆ మహానేత, దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరో 4 అడుగులు ముందుకు వేసి అమలు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పొదుపు సంఘాలు, అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన సంఘాలు, ఏకంగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ రుణాలతో సతమతమైపోతా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పొదుపు సంఘాలకు మళ్ళీ జీవం పోసింది ఎప్పుడు అనంటే ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. అక్క చెల్లెమ్మలకు కానీ, రైతన్నలకు కానీ 0 వడ్డీ ఇస్తున్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఒక అమ్మఒడిని చూసినా, ఒక వైఎస్ఆర్ ఆసరాన్ని చూసినా, ఒక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చూసినా గుర్తుకొచ్చేది మీ జగన్. అసైన్డ్ భూముల మీద 22A, 22A భూముల మీద
ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాలలో గవర్నమెంట్ బడైనా సరే, గ్రామాలలో ప్రభుత్వ ఆసుపత్రి అయినా సరే మారటానికి నాడు నేడు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధన, ఐఎఫ్పీలు, పిల్లలకు ట్యాబులు వచ్చాయంటే కారణం మీ జగన్. బాబు కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ కాంట్రాక్టులలో ఏకంగా 50% చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏకంగా 2,45,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి పంపించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఇందులో 75% నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పేదలకు చేరింది అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఈరోజు మత్స్యకార భరోసా అన్నా, నేతన్న నేస్తమన్నా, వాహన మిత్ర అన్నా, తోడు అన్నా, చేదోడు అన్నా గుర్తుకు వచ్చేది ఎవరు అనంటే మీ జగన్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్లో అనంటే కనిపించేటివి 11. మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో 17. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో 4 పోర్టులు. కడతా ఉన్నవి మరో 10 ఫిషింగ్ హార్బర్లు. ఇదంతా కూడా కేవలం ఈ 4.5 సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో కూడా పాలనను చూశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పాలన చూశారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన మీ బిడ్డ 4.5 సంవత్సరాల పరిపాలన మాత్రమే చూశారు. కానీ నేను చెప్పినటివి ఇవన్నీ కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా, మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో నిజాయితీగా విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, వ్యవసాయం మీద కానీ, మహిళా సాధికారత మీద కానీ, సామాజిక న్యాయం మీద కానీ, పరిపాలనా సంస్కరణల మీద కానీ ప్రతి రంగంలోనూ కూడా ఈరోజు విప్లవాత్మక అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఇవన్నీ చూస్తే నిజంగా ఎంత కడుపు మండుతుంది. ఎన్ని జలసిల్ మాత్రలు ఇస్తే ఆ కడుపు మంట తగ్గుతుంది.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన అభివృద్ధి సంక్షేమం అనే పెద్ద గీతను చెరిపేందుకు ఈరోజు ప్రయత్నిస్తా ఉన్నారు. వారి లక్ష్యం ఏమిటి అని అంటే బాబు చేయని అభివృద్ధిని ప్రజలకు గుర్తు ఉండకూడదు. అదేవిధంగా జగన్ ఇంటింటికి చేసిన మంచిని ప్రజలు ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు, ఈరోజు ఇందుకే దిక్కుమాలిన కథలు, ఈరోజు దిక్కుమాలిన కథనాలు ఉద్యోగాలను సైతం ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రౌండ్ టేబుళ్ళు, రకరకాల పార్టీలు, రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద, మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు. కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్లకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు. ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అని అంటే వంచనను, మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు అమలు చేసిన మంచి కానీ, అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట, ఇద్దరు కలిసిస్తారట, రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు. అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మొన్ననే 6 గ్యారంటీలు అన్నాడు. అందరితో జగన్ను ఢీకొట్టలేమో అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు, ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా? ఎలుక తోలు తెచ్చి ఉతికినా కూడా నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అని వేమన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన స్వామి వారు మాట్లాడారు. నిజంగా అడుగుతా ఉన్నా, వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ, దేవుడు దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ, ఈరోజు ముగించే ముందు ఈరోజు నా సోదరుడు శ్రీను పక్కనే ఉన్నాడు. శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక్క విషయం చెప్తాను. శ్రీనన్న గురించి మీకు. సినిమాలలో ఇంతకు ముందు
ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు. ఒక సినిమా హీరోని చూశారు. ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు. కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా. నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా? నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, భీమవరంని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు అన్నాడు. నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. తాను అడుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీలలో భీమవరం మున్సిపాలిటీలో తాను హౌసింగ్ కాలనీలో లెవెలింగ్ వర్కుల కోసం తాను అడిగాడు. 39 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లెవెలింగ్ వర్కులకు శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిమిలర్గా అదే మాదిరిగా రోడ్డు వర్క్స్ కోసం అడిగాడు. భీమవరం మున్సిపాలిటీ, భీమవరం రూరల్, వీరవసరం మండలంలో 5.5 కోట్లకు సంబంధించి అడిగాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. యనమదూరు డ్రైన్ దగ్గర భీమవరం టౌన్లో ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు. దానికోసం 5.80 కోటి కావాలన్నాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అట్ గొంతేరు డ్యామ్ అని అడిగాడు. దీన్ని కూడా 12 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ భీమవరం నర్సాపురం రోడ్డు దగ్గర తొక్కడు డ్రైన్ల దగ్గర అని అడిగాడు. దీనికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనసారే కూడా కోరుకుంటూ, మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ నా స్పీచ్కి సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ ఇప్పుడు నేరుగా విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 9,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 584 కోట్ల రూపాయలను నేరుగా బటన్ నొక్కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. దానంతా మనం వీక్షిస్తూ ఉన్నాం. నేరుగా బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో 8,9,000 లబ్ధి చేకూరుస్తూ 584 కోట్ల రూపాయలను తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాలో నేరుగా జమ చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.